డైలీ టేస్ట్ ది డైలీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కల్తీ నెయ్యి భయం పట్టుకుంది. కార్తీక మాసం సమయంలో కల్తీ నెయ్యి కలకలం సృష్టించింది. పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ వద్ద పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని స్టోరేజ్ చేసి స్వచ్ఛమైన నెయ్యిగా విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడిగా ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి ఆవు కొవ్వుతో కలిపిన నెయ్యిని దీపారాధనకు ఉపయోగించడం ద్వారా హిందుత్వాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పిఠాపురం పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఒక ఇంట్లో భారీ ఎత్తున పశు మాంసాలతో అంటే ఆవులిని చంపి వాటి యొక్క వ్యర్థాలతో తయారు చేసిన కల్తీ నెయ్యి పట్టుపడడం జరిగింది. మేము గత 2 గంటలు అయింది ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ అనుమానం ఉంది, ఇక్కడ మాకు సమాచారం వచ్చిన మేర మేము ఉన్నతాధికారులందరికీ కూడా ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తుగా మాకు సంబంధం లేదని చెప్పి ఒక అధికారి మరొక అధికారి మాకు సంబంధం లేదంటే మీరు ఎంత దారుణంగా డబ్బులు మీ చేతికి చిక్కించుకుని మీ నెలమావులకు కక్కుర్తో పడి ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాడుతున్నారని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మరి ఎక్కడైతే ముఖ్యమైన హోటల్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రముఖ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే మేము గతంలో కూడా ఇదే ఏరియాలో పని అనే ఆయన ఇంటికి కూడా గతంలో ఇదే పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా పెద్ద మాఫియా, దీని అంతా కూడా అణచివేయని చెప్పి ఉన్నతాధికారులు కూడా చెప్పినా కూడా పిఠాపురం కేంద్రం అయింది. కల్తీ పశుమాంసాలతో చేసిన కల్తీ నెయ్యి పిఠాపురం కేంద్రం అయిపోయింది. ఎంత దారుణమైన భారీ ఎత్తున టిన్నులతో భారీ ఎత్తున మిషన్లతో ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టి మరి అమ్ముతున్నారు. మరి అధికారులకి నెలకి మామూలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి నెమ్మది నీరెట్టిగా మాకు సంబంధం లేదని చెప్పి పక్క జారిపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రదేశంలోనే ఇలాగ ఉందంటే, ఇలాగే వీళ్ళు కాసులు కక్కుర్తి పడుతున్నారంటే ఎక్కడ జరుగుతుంది న్యాయం? గోహత్యలు జరగకూడదని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తున్నా కూడా మీరు చేసే పనులు ఎలా ఉన్న అధికారుల యొక్క కాసులు కక్కుర్తికి గోవులు బలైపోతున్నాయి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాడుతూ మారుతున్నారు. మరి ముఖ్యమైన విషయం, ఎక్కడైతే ఇటువంటి పశు వ్యర్థాలతో దీపాలు పెడతారో అక్కడ ఆ గాలంతా కూడా కలుషితమై భయంకరమైన రోగాలతో ప్రజలు చనిపోతారు. పిఠాపురం పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఒక ఇంట్లో భారీ ఎత్తున పశు మాంసాలతో అంటే ఆవులిని